మరికొన్ని గంటల్లో బీహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడబోతుంది. దీంతో ఎన్నికల ప్రచారం మరింత హీట్ ఎక్కింది. గెలిపే లక్ష్యంగా ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. ఇవాళ బీహార్లోని దర్భంగాలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లపై వరాలు కురిపించారు. యూపీ, తమిళనాడులో లాగా బీహార్లోనూ రక్షణ కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు. అటు జనసురాజ్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు ప్రశాంత్ కిషోర్. భోజ్పూర్లో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉండగా ఆయన కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళల ఖాతాలో 30,000 రూపాయలు వేస్తామంటూ వరాలు కురిపించారు. బీహార్లో మొత్తం 243 స్థానాల్లో ఎన్నికలు జరగబోతూ ఉండగా తొలి విడతలో భాగంగా ఎల్లుండి 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.